కావలసినటువంటి బలాన్ని, ధైర్యాన్ని, విజయాన్ని కటాక్షిస్తాడు. ఒక్కొక్క సమయమునందు ఒక్కొక్క మూర్తి ఉపాసన చేస్తారు. రాజులు శరత్కాలంలో యుద్ధానికి బయలుదేరుతున్నారు అనుకోండి, వీరమూర్తిని ఆరాధన చేసి బయలుదేరుతారు. కృష్ణదేవరాయల వారు అలా ఆరాధన చేసేవాడు. విజయాన్ని అనుగ్రహిస్తాడు. భోగమూర్తిని ఆరాధన చేస్తే సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. వెంకటేశ్వరుడు ఈ మూడిటిని కూడా అనుగ్రహిస్తాడు. అందుకే మూడిటికి పతాక స్థాయి అయినటువంటి మోక్షము ఆయన పాదములను ఆశ్రయించి ఉంటుంది. కేవలము ఆయన పాద దర్శనం చాలు, ఆయన సేవలో పాల్గొనడం చాలు, ఆయన ఉత్సవానికి పరిగెత్తడం చాలు, ఆయన ఉత్సవం కోసం వెంపర్లాడడం చాలు, అనుగ్రహించేస్తాడు. అంతటి దివ్యమైనటువంటి మూర్తి. అందుకే ఏ కోవకి చెందకుండా అన్ని విభూతులను తన యందు సంతరించుకున్నటువంటి మహాద్భుతమూర్తి వెంకటేశ్వరుని యొక్క మూర్తి.